ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించమనవి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం ప్లీజ్. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. చాలు. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మన దేవాది దేవుని నుండి వచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఏమిటది? పిలిచినవాడు పరిశుద్ధుడు, కాబట్టి మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత. మన జీవితాలను ఎప్పుడైతే యేసుక్రీస్తుకి అంకితం చేశామో అప్పటి నుండి చాలా సందర్భాల్లో మన పాత పద్ధతులపైకి మనసు లాగుతూ ఉంటుందండోయ్, అందరి విషయంలోనూ. కానీ ఇక్కడేం కోరుతున్నాడు ఆయన? ఏ సందర్భంలో అయినప్పటికీ కూడా మనం చేసే ప్రతి పనిలో మనం ఎలా ఉండాలట? మన పరలోకపు తండ్రి వలె పరిశుద్ధంగా ఉండాలి. చెప్పడానికి ఏముందండి, బాగుంటుంది, చేసేవాళ్ళు తెలుస్తుంది అంటారేమో, కానీ జీవించాల్సిందే. పేతురు ద్వారా మాట్లాడిస్తున్నాడు ఇక్కడ. మనం పరిశుద్ధంగా లేకపోతే ప్రియులరా, మనం ప్రభువుని సమీపించలేము. అంతేకాదు, మనం శాశ్వతంగా నివసించేటువంటి పరలోకాన్ని చేరలేము. కాబట్టి పరిశుద్ధంగా జీవించుటారు. ఇక్కడ పరిశుద్ధత అంటే ఏమిటి? దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటమే, కంప్లీట్ సబ్మిషన్ అన్నమాట. పరిశుద్ధత దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటం అంటే మనము పాపము నుండి, దాని యొక్క ప్రభావం నుండి కూడా దూరంగా ఉండాలి. లోకంలోనే ఉండాలి, లోకమాలిన్యం మనకు అంటకూడదు. పాపముతో కలిసి మనం జీవించకూడదు. అయితే అదే సమయంలో లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి కదా, ఆ మార్గాల్లో పడిపోకుండా ఏంటో తెలుసండి, పరిశుద్ధమైనటువంటి జీవితం. వారితో కలిసి జీవించాలి, కానీ లోకుల్లో ఉన్నటువంటి పాపం మనలో ఉండకూడదు. మన జీవితంలో కనబడేటువంటి దేవుని గుణములను బట్టే మనము దేవుణ్ణి ప్రతిబింబింపచేస్తాం. ఎన్ని గుణాలు మనలోంచి కనబడుతున్నాయో అది మనల్ని ప్రత్యేక కనబడేట్లు చేస్తాయి. సో మన దృష్టి, మన ప్రాధాన్యత కూడా, మన వ్యూ కాంటాక్ట్ కానీ, మన యొక్క ఇంపార్టెన్స్, ప్రిఫరెన్స్ కానీ దేవునిపైనే ఉండాలి, ఆయనపైనే ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా పిల్లరా, యేసు ప్రభుని ఎవరు సొంత రక్షణగా అంగీకరించారో వారు ఖచ్చితంగా కలిగి జీవిస్తారు. అలా కాకపోతే పరిశుద్ధులం కాలేము, ఎన్నటానికి కూడా పరిశుద్ధులం కాలేము. లోక పరిస్థితులు ఎలా ఉంటాయి? పరిశుద్ధతకు విరుద్ధంగా ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా లోకం వైపు చూసామంటే ఆకర్షణ తప్పదు. ప్రభువు వైపు మన దృష్టి ఉన్నప్పుడు ప్రభువు వలె మనం పరిశుద్ధంగా జీవిస్తాం. పాపాన్ని జయించడానికి శక్తినిస్తాడు దేవుడు. మనంతట మన పాపాన్ని జయించలేం. పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. సో పాపం మీద మనము పట్టు జయించేటువంటి, పాపంని ఎదిరించేటువంటి ఆ పట్టుదల ఉండాలి అంటే పిల్లరా, పాపం యొక్క పట్టు నుండి మనల్ని విడిపించబడాలి అంటే దేవుని శక్తి మనకు కావాలి. పరిశుద్ధత లేవీకాండంలో కూడా మోషే ద్వారా మాట్లాడించాడు. మీ దేవుడిని యెహోవానకు నేను పరిశుద్ధులను, కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని చెప్తున్నాడు. పరిశుద్ధత మన జీవితంలో ప్రస్పష్టంగా కనిపిస్తుందా? వాస్తవంగా దేవుడు మనల్ని, మానవుల్ని తయారు చేసినప్పుడు తన రూపంలోని, తన స్వరూపంలో చేశాడు, పరిశుద్ధులుగానే చేశాడు. కానీ సాతానుడు ఆదాము అవ్వల నుంచి శోధించాడు. వారు పాపంలో పడిపోయారు. ఏ పాపం? అవిధేయత అనే పాపంలో పడిపోయారు. ఆజ్ఞ అతిక్రమించుట, దేవుని మాటను ఉల్లంఘించుట, ఆ పాపంలో పడిపోయారు వాళ్ళు. సో కాబట్టి పిల్లలు, ఆ సమయం నుండి మానవ స్వభావం ఎలా అయిపోయిందంటే ఇంకా దేవునిపై తిరుగుబాటు, ఇంకా పాపమే, ఇంకా పాపమే. పరిశుద్ధతకు చాలా దూరంగా వెళ్ళిపోయారు. అందుకే అంటున్నాడు, మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండండి. ఎంత గొప్ప విషయం పిల్లలు. నేను మరలా గుర్తు చేస్తాను, పరిశుద్ధ స్వభావాన్ని మనకు మనమే పొందుకోలేము. మన వల్ల కాదు, మనకు మనమే కాదు, పొందలేం. ఈ పాపపు స్థితి నుంచి మనల్ని విడిపించాడు. దానికే దేవుడు తన సొంత కుమారుణ్ణి బలి ఇచ్చాడు. ఆ క్రీస్తు రక్తములో మనం కడగబడ్డాం. దేవుని సన్నిధిలో మన పాపమును పోగొట్టుకోవటానికి ఏకైక మార్గం అన్నమాట మనల్ని సిద్ధం చేశాడు. మరి ఎలా పొందుకుంటామండి? పాపములు ఒప్పుకొనుట వలన, ఆ పాపముల కొరకే క్రీస్తు శిలువ బలియాగమయ్యాడని హృదయపూర్వకంగా విశ్వసించుట వలన.
యేసయ్య రక్త మాంసములు కలిగినటువంటి మానవ శరీరంతో ఈ భూమిపైకి వచ్చాడు, శిలువను అధిరోహించాడు, మన కొరకు మరణించాడు, తన్ను తానుగా అప్పగించుకున్నాడు. ఈ సత్యాన్ని ఎంతమంది విశ్వసిస్తారో, ఎన్ని యుగముల విశ్వాసులందరికీ కూడా సరిపడా రక్తం ఆయన మనకిచ్చాడు. ఫైనల్గా నేను ఒక విషయం చెప్తాను, దేవుని యొక్క వాక్యమును బట్టి మాట్లాడతాను. హోలీనెస్ ఈజ్ ద మ్యాండటరీ టు ద హెవెన్. పరలోకానికి పరిశుద్ధత తప్పనిసరి. ఈ భూమి మీద నుంచే మనము పరిశుద్ధులుగా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధం కనిపిస్తూ ప్రభుని ఊరేగిస్తూ ప్రభు నామాన్ని మహిమపరచుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. పరిశుద్ధుడైన మా తండ్రి, అతి పరిశుద్ధ స్థలములో ఉంటూ కూడా మమ్మల్ని ప్రేమించారు. మా ప్రవర్తనను సరిచేయటం కొరకు, మా ప్రవర్తనలో పరివర్తన తీసుకురావడం కొరకు ప్రభువా రక్తమాంసములుగా మానవ దేహాన్ని ధరించి మా కొరకు బలి అయి ఉన్నారు. ప్రభువా మా అంతటి మేము పరిశుద్ధులము కాలేము, మీ ద్వారానే, మీ ఆత్మశక్తి ద్వారా ప్రభువా మేము పాపం నుండి విడిపించబట్టానికి కృప చూపించావు. అలాగే మీరు మా జీవితాలన్నిటినీ కూడా సమస్త ప్రవర్తన యందు కూడా మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రభుని క్రీస్తునామమున ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.